బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఓటమి తర్వాత మళ్లీ గెలుపు వస్తుందన్నారు. 7 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలిసిపోయిందన్నారు. పాలన గాలికి వదిలేశారని, ప్రతిపక్షాల మీద కుట్ర తప్ప మరేమీ లేదన్నారు. ఇప్పటివరకు రైతు బంధు ఇవ్వలేదని, ఇంట్లో ఇందరికీ పెన్షన్ ఇస్తానని ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటామన్నారు. ఉద్యోగులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. జూన్ నెలలో ఖచ్చితంగా రైతు బంధు పడ్డది. ఇలా జూలై వచ్చినా ఒక్క రూపాయి కూడా రైతు బంధు ఇవ్వకుండా ఇలా రైతులు వస్తూ ఉన్నారు. ఏమనంటే ఎవరికి టీకా పెడతాం, ఎవరికి కొత్త పెడతాం, ఎవరికి బంధు పెడతాం, ఎంత కమ్మి చేద్దామని ఆలోచన చేస్తుంది తప్ప సకాలంలో రైతు బంధు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్. పాపం అవ్వదాతలకు ఆ 2000 కేసీఆర్ 200 పెన్షన్ 2000 చేస్తారంటే బరాబర్ 2000 చేసిండు మన కేసీఆర్. వీళ్ళు 4000 చేస్తామని ఇంటికి 2 పెన్షన్ ఇస్తామన్నారు. అమ్మకి ఇస్తాం, తాతకి ఇస్తామన్నారు. ఇంట్లో కొడుకు ఉద్యోగం చేసినా ఇస్తామన్నారు. 4